ఇకైతే ఒక సంగతి చెప్పాలి. నేను ఈరోజు ఒక విచిత్రంగా జరిగింది. భలే కోపం వచ్చింది నాకైతేను. ఎందుకులే పోనీలని మేలకుండా ఊరుకున్నాను. పీకల వరకు వచ్చింది కోపం. కాకపోతే పీకల వరకు వచ్చిన మనం ఏం చేయలేం కాబట్టి దిగమిక్కుని మెదలకుండా ఊరుకోవటమే. టమాటా కోడిగుడ్డు ఉల్లిపాయ ఉండేనండి వాడు ఆదివారం కదా అని చెప్పి చక్కగా కత్తి నూనె ఎక్కువ వేసి కమ్మగా మసాలా వేసి కరివేపాకు కొత్తిమీర అన్నీ వేసి చక్కగా వండితే ఎర్రగా నిగనిగలాడతా దాంట్లో తెల్ల కోడిగుడ్లు భలే కనపడుతున్నాయండి. తిని మా ఆయన చెప్తాడు, మా అమ్మ అయితే ఇంకా బాగా చేసేది, మా అమ్మ చేసిన టేస్ట్ నీకు రావట్లేదు అని పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చాడు. అదే అంటారు, పొరిగింటి పుల్లకూర రుచి ఎక్కువ, ఇంట్లో చేసిన కూర రుచి తక్కువ అని. ఎంత బాగా చేసినా కూడా మెచ్చుకోడు ఏంటండి మా ఆయన, నాకు అర్థం అవుతా. ఒక్కసారన్నా నువ్వు చేసిన కూర బాగుంది అని చెప్పి ఒక్కసారన్నా చెప్పడే, చెప్తాడేమోనని ఎదురు చూస్తున్నాను నేను. అస్సలు చెప్పడే. ఎదురింటి వాళ్ళకి పక్కింటి వాళ్ళకి పెట్టినప్పుడు వాళ్ళేనాయండి చాలా బాగా చేసేవి, అలా చేసేవి, ఏమేమి వేసావని అడుగుతారండి. మళ్ళీ ఒకసారి పెట్టబుద్ధి అయింది కూర అలాంటి వాళ్ళకి. మా ఆయనకైతే ఈసారి ఇంత ఉప్పు ఇంత కారం వేసి పడేసి బాగా వండుతాను, అప్పుడు చాలా బాగుంది అని చెప్పి అని అనుకుంటారు. ఈసారి అదే చేస్తాను నేను కూడా. మీరు కూడా ఎలాగ అంటే మీ ఆయన వాళ్ళు ఇట్లాగే చేయండి. వాళ్ళ అమ్మోళ్ళు అంటే బాగా చేస్తారంట, మనమేమో చెయ్యమంట. ఇదే కాంప్లిమెంట్. ఈ మగవాళ్ళు ఎప్పుడు ఇంతే, బాగా చేసే ఆడవాళ్ళని ఎప్పుడు మెచ్చుకోరు.